శాంతి చర్చలు సజావుగా జరుగుతున్నాయని చెబుతూనే ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సీమైన్ సమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్తో శాంతి ఒప్పందం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి నిగ్రహం పాటించామని చెప్పుకొచ్చింది. ఇరాన్పై మళ్లీ అమెరికా సైన్యం దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చే పడవలపై ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ బలగాల నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి తమ దళాలను రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తమ సైన్యం సంయమనం పాటిస్తోందని వివరించారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో మాత్రం హకిన్స్ వివరించలేదు. అమెరికా సైన్యం దాడులతో ఇరాన్ దక్షిణ ప్రాంతం పేలుళ్లతో మార్మోగినట్లు తెలుస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ పై ఉన్న ఇరాన్ నావికాదళ స్థావరం దక్షిణ ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలోని ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని కెప్టెన్ హాకిన్స్ చెప్పారు. పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత బందర్ అబ్బాస్లోని స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అమెరికా తాజా దాడులపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. అమెరికా, ఇరాన్ మధ్య జరిగే శాంతి ఒప్పందంపై ఈ దాడులు ఎలాంటి ప్రభావం చూపుతాయో అని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందంపై పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్ననే పోస్ట్ చేశారు. శాంతి చర్చలపై సోమవారమే సమాచారం వస్తుందని భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రూబియో కూడా చెప్పారు. ఒప్పందానికి అంతా సిద్ధమైందంటూ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటనలో చెప్పారు. ఇక ఒప్పందంపై ప్రకటన రావడమే అనుకుంటున్న తరుణంలో అమెరికా సైన్యం దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.